వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఇందిరమ్మ స్కీమ్లో ఏఐ టెక్నాలజీతో అనర్హుల గుర్తింపు, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికకు చర్యలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అక్రమాలకు, అవినీతికి తావు లేకుండా నిజమైన లబ్ధిదారులకే మేలు చేసేలా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని అధికారులను హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించుకోవాలని సూచించారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక యాప్ను రూపొందించి సర్వే పూర్తి చేశామన్నారు. ఇండ్ల నిర్మాణాల చెల్లింపుల్లో ఎలాంటి అవకతవకలు ఆస్కారం లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రోజువారీగా ఇండ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేలా ఏఐని వాడుకోవాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు. బుధవారం సెక్రటేరియట్లో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ పివి గౌతమ్, ఐటీ శాఖకు చెందిన పలు అధికారులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన సర్వే వివరాలు క్లౌడ్ ఆధారిత ఏఐ సహాయంతో సరిపోలుస్తూ అనర్హులను తొలగించి అర్హులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 4 దశల్లో చెల్లింపు చేస్తామని, ఈ చెల్లింపులో జాప్యంకి తావు లేకుండా కూడా ఏఐని వాడుకోవాలని చెప్పారు. దీనివల్ల రాజకీయ ప్రమేయానికి కూడా తావు లేకుండా చూడొచ్చన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా 72,000 మందికి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ పత్రాలు అందజేశామని, వీరి ఇండ్ల పనులు వెంటనే స్టార్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తొలి విడత ఇండ్ల మంజూరులో అత్యంత నిరుపేద, వికలాంగుల, వితంతులు, ట్రాన్స్జెండర్లకు ప్రాధాన్యం ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.